హాయ్ అండి, ఇది సీకాయ కూర. దీంతో పచ్చడి చేస్తున్నాను. ఇది ఒకరోజు కవర్లో ఉంచేయడం వల్ల ఆకులు సెపరేట్ అయిపోయి కాడలు తీసేసుకుంటున్నాను, శుభ్రం చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం కాడలన్నీ సెపరేట్ చేసాను. ఇప్పుడు శుభ్రంగా దీన్ని కడిగేసుకుంటున్నాను. ఇది తినడం వల్ల బాగా ఆకలి పడుతుందండి. బాండీ వేడెక్కింది, ఆయిల్ పోసాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకొని ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇది మన పిల్లలకి పెడితే ఆకలి బాగా వేస్తుందండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా తిన్నా సరే బాగుంటుంది. ఇది దొరకడం చాలా కష్టం అయింది. ఇవి వేగిపోని తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అదే బండిలో ఇంకొంచెం నూనె పోసి కడిగేసుకున్న సీకూర కూడా వేసుకొని వేపించేస్తున్నాను. వేగిపోతుంది చూడండి, స్లోగా పెట్టుకొని వేగిస్తున్నాను. వేగిపోయింది. దీన్ని దించేసుకుంటే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మిక్సీ గిన్నెలో వేయించి తీసుకున్న ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయ రెబ్బలు 5, కొద్దిగా చింతపండు, ఎందుకంటే ఈ ఆకు పుల్లగా ఉంటుంది కాబట్టి, కొద్దిగా సాల్టు, చల్లారిపోయిన సీకాయ కూర మిక్సీ పట్టేస్తున్నానండి. బరకగా పట్టుకుంటే మనం రైస్లో తినడానికి బాగుంటుంది. సాల్ట్ టేస్ట్ బట్టి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా బాగుంది కదా. ఇందులోకి తాలింపు వేసుకొని తినడమేనండి, సూపర్గా ఉంటుంది.